students, welcome to AVN PRR online classes. So in this class, find the nth forward difference sin ax plus b ni find out చేద్దాం. So nth forward difference అనేది find out చేయాలంటే first forward difference, second forward difference అనేవి calculate చేయాలి. So consider first forward difference sin ax plus b. So direct గా nth forward difference అనేది calculate చేయలేం. So nth forward difference calculate చేయాలంటే ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్, సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్, థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఏ ఫార్ములా ఉంది, సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఏ ఫార్ములా వచ్చింది. సో రెండింటిని కంపేర్ చేస్తే ఎంత ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది మనం రాయగలుగుతాం. సో కన్సిడర్ డెల్ ఆఫ్ సైన్ ఏఎక్స్ ప్లస్ బి అంటే ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది కన్సిడర్ చేశారు. సో జనరల్గా ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి? డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ ఫార్ములా బేస్ చేసి మనం ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం అండ్ అలాగే సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. సో సైన్ ఇక్కడ ట్రిగ్నోమెట్రీ వాల్యూలో ఉంది కాబట్టి ఫంక్షన్ అనేది సైన్ ఏఎక్స్ ప్లస్ బి అంటే సైన్ ఆఫ్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్, ఎక్స్ ప్లస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కాబట్టి ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ హెచ్ యూజ్ చేస్తాం. ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ బి మైనస్ సైన్ ఏఎక్స్ ప్లస్ బి అంటే వాల్యూ ఎలా రాయొచ్చు? ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ ప్లస్ బి మైనస్ సైన్ ఏఎక్స్ ప్లస్ బి. ఈ ఫార్ములా ఉంది సైన్ సి మైనస్ ఈ టర్మ్ అంతా సి అనుకుంటే ఈ టర్మ్ అంతా డి అనుకుంటే సైన్ సి మైనస్ సైన్ డి సో దట్ ఈక్వల్ టు 2 కాస్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2 ఈ ఫార్ములాలో ఉంది. So sin c minus sin d that equal to 2 cos c plus d by 2 sin c minus d by 2. So that equal to 2 cos c term ax plus ah plus b plus ax plus b by 2 sin ax plus ah plus b minus ax minus b. ఇందులో ax term అలాగే ax term క్యాన్సిల్ అయిపోతుంది, ah term ఉంటుంది, కాన్స్టెంట్ టర్మ్ బీబీ క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏహెచ్ టర్మ్ ఉంటుంది ఏహెచ్. ఇక్కడ కాస్ టర్మ్స్కి వచ్చేటప్పటికి ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ అంటే 2ax ప్లస్ బి ప్లస్ బి అంటే 2b. సో 2 కామన్ తీసేస్తే బై 2 అంటే 2 కామన్ తీసేస్తే ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ ఏహెచ్ అనేది ఒక టర్మ్ ఉంది కాబట్టి ఏహెచ్ బై 2 ఇంటూ సైన్ ఏహెచ్ బై 2. సో దట్ ఈక్వల్ టు 2 కాస్ ఇక్కడ ఈ టర్మ్ అంతా కాస్ థీటాలో ఉంది. కాస్ థీటాని నేను థీటాలో చేంజ్ చేసేసుకుంటే సైన్లో చేంజ్ చేసుకోవాలంటే సైన్ 90 ప్లస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా అంటే కాస్ థీటాని చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ థీటా ప్లస్లో ఉంది ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ ఏహెచ్ బై 2 అనే వాల్యూ ఉంది. సో ఈ వాల్యూని నేను సైన్లో చేంజ్ చేసుకోవాలనుకుంటే పై బై 2 ప్లస్ థీటా యాడ్ చేస్తే మనకి యాజ్ ఇట్ ఈస్ కాస్ అనే ఫంక్షన్ వచ్చేస్తుంది. సో 2 సైన్ పై బై 2 ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి plus ah by 2 into sin ah by 2. So that equal to 2 sin a into h. H is a difference in augment values difference. So that is h equal to 1, 2, 3 constant value. A is constant. And constant term ni first rasnam. And 2 sin ah by 2 into sin ax plus b plus ah plus pi by 2. So this is equation 1. This is first forward difference formula that equal to 2 sin ah by 2 into sin ax plus b plus ah plus pi by 2. So equation 1. So next consider del square sin ax plus b. So del square means del into del, a square means a into a, b square means b into b, and again del square means del into del. So del square of sin ax plus b equal to del into del sin ax plus b. సో డెల్ ఇంటూ సైన్ ఏఎక్స్ ప్లస్ బి మనం క్యాలిక్యులేట్ చేసాం. ఈక్వేషన్ 1 అంతా ఆల్రెడీ డెల్ ఇంటూ సైన్ ఏఎక్స్ ప్లస్ బి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈక్వేషన్ 1లో ఫార్ములా ఉంది. సో ఫ్రమ్ 1 ఉన్న ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే డెల్ ఇంటూ 2 సైన్ ఏఎక్స్ ప్లస్ హెచ్ బై 2 సైన్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ ఏహెచ్ ప్లస్ పై బై 2. సో డెల్ అనేది ఓన్లీ ఫంక్షన్కి మాత్రమే అప్లై అవుతుంది, కాన్స్టెంట్ టర్మ్కి అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెల్ ఆఫ్ 2x సో దట్ ఈక్వల్ టు 2 ఇంటూ డెల్ ఎక్స్ అని యూజ్ చేసిన సో దట్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది? 2 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ సో దట్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ హెచ్ 2h. అండ్ అలాగే del of
2xని డైరెక్ట్గా ఫంక్షన్లో యూజ్ చేస్తే 2 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ 2x సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది 2h. సో ఇక్కడ 2 కాన్స్టెంట్ టర్మ్కి మనం ఎప్పుడు ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది అప్లై చేయము, ఓన్లీ ఫంక్షన్కి మాత్రమే మనం అప్లై చేస్తాం. ఇక్కడ ఫంక్షన్ ఏంటి 2 ఇంటూ సైన్ ఏహెచ్ అనేది ah/2 అనేది కాన్స్టెంట్ టర్మ్, అంటే ఫ్రంట్ రాసాను 2 ఇంటూ సైన్ ah/2 ఇంటూ ఇంకా డెల్ దేనికి అప్లై అవుతుంది, ఈ టర్మ్కి మాత్రమే డెల్ అనేది అప్లై అవుతుంది. సో ఈక్వేషన్ del of sin ax plus b. సో del into sin ax plus b ఫ్రమ్ ఈక్వేషన్ 1లో ఉన్న ఫార్ములాని అప్లై చేశారు. సో రిమైనింగ్ టర్మ్ ఏముంటుంది డెల్ ఇంటూ ఈ టర్మ్ అప్లై చేస్తాను కాబట్టి 2 sin ah/2 sin ax plus b ప్లస్ ah ప్లస్ 5/2 నేను. సో ఈ టర్మ్లో డెల్ దేనికి అప్లై అవుతుంది, సో 2 sin ah/2 అనేది కాన్స్టెంట్ టర్మ్, ఏ అనేది కాన్స్టెంట్, హెచ్ అనేది కాన్స్టెంట్, 2 అనేది కాన్స్టెంట్, sin ah/2 అనేది కాన్స్టెంట్ టర్మ్. సో కాన్స్టెంట్ టర్మ్కి ఎప్పుడు అప్లై అవ్వదు డెల్ అనేది. సో కాన్స్టెంట్ టర్మ్కి అప్లై అవుతుంది కాబట్టి ఇంకా దేనికి అప్లై అవుతుంది, ఈ ఫంక్షన్ సెకండ్ టర్మ్ ఫంక్షన్ మాత్రమే అప్లై అవుతుంది. సో దట్ ఈస్ 2 sin ah/2 ఇంటూ del of sin ax ప్లస్ b ప్లస్ ah ప్లస్ 5/2. సో ఇది కాన్స్టెంట్ టర్మ్ యాస్టీస్ రాసింది 2 sin ah/2 ఇంటూ sin, ఇది ఫార్ములా యాస్టీస్ ఫస్ట్ ప్రాసెస్లో యూజ్ చేస్తున్నాం కదా, sin ax ప్లస్ b అంటే ax ప్లస్ bని ఎలా యూజ్ చేస్తున్నాం f(x ప్లస్ h మైనస్ f(x) అంటే sin a ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ b ఇంటూ ah ప్లస్ 5/2 మైనస్ sin ఆఫ్ ax ప్లస్ b ప్లస్ ah ప్లస్ 5/2. ఈ టర్మ్ అంతా ఇందులో ఎక్స్ టర్మ్ మాత్రమే ఎక్స్ ప్లస్ హెచ్, రిమైనింగ్ టర్మ్స్ యాస్టీస్, ఎక్స్ ప్లేస్లో మాత్రమే ప్లస్ హెచ్ యాడ్ అవుతుంది. సో రిమైనింగ్ యాస్టీస్ sin a x ప్లస్ హెచ్ మైనస్ sin x ఇంటూ ప్లస్ కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నాయి. సో ఇదే ఫార్ములా ఇక్కడ sin c మైనస్ sin d, sin c మైనస్ sin d అంటే వాల్యూ ఏంటి, sin c మైనస్ sin d అంటే 2 cos c ప్లస్ p/2 sin c మైనస్ d/2 అంటే ఈ వాల్యూ అంతా c, సో ఈ వాల్యూ అంతా d, c ప్లస్ d, c అంటే వాల్యూ ax ప్లస్ ah, ఏతో మల్టిపుల్ చేసేస్తే ax ప్లస్ ah ప్లస్ b ప్లస్ ah ప్లస్ 5/2 ప్లస్ ax ప్లస్ b ప్లస్ ah ప్లస్ 5/2 బై ఓవరాల్గా 2. సో ax ప్లస్ ah ప్లస్ b ప్లస్ ah ప్లస్ 5/2 మైనస్ ఈ టర్మ్ d టర్మ్ c మైనస్ d టర్మ్స్ రాస్తే ఇందులో ax టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ అప్లై చేస్తే అలాగే b టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, ah ప్లస్ 5/2 ఈ టర్మ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏముంటుంది ah మాత్రమే ఉంటుంది సైన్లో, సైన్ ఆఫ్ ah/2. సో 2 sin ah/2 యాజ్ ఈజ్ ఫస్ట్ టర్మ్ అలాగే రాసండి, 2 cos ఇక్కడికి వచ్చేటప్పటికి సింప్లిఫికేషన్కి వచ్చేటప్పటికి ah ప్లస్ 5/2, ah ప్లస్ 5/2 అంటే వాల్యూ ఎంత 1/2 ప్లస్ 1/2 అంటే ah ప్లస్ 5 ప్లస్ ఇంకో టర్మ్ ఏముంది ah అంటే దట్ ఈక్వల్ టు 2ah ప్లస్ 5 అంటే ఈ టర్మ్ బై 2 ఇంకా బై 2 ఉంటుంది, ah ప్లస్ 5/2 ప్లస్ ah ప్లస్ 5/2 అంటే 1 అంటే ah ప్లస్ 5 ప్లస్ ah అంటే 2ah ప్లస్ 5/2 ఓవరాల్గా బై 2 ఉంది కాబట్టి. ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ ఇంకేమున్నాయి ax ప్లస్ b అంటే ax ప్లస్ b అంటే ఈ 2 ఇది ఈ టర్మ్ 2 టర్మ్స్ ఉన్నాయి, 2ax ప్లస్ 2b, 2ని కామన్ తీసేస్తే ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏమొస్తుంది 2 కామన్ తీసేస్తే 2/2 ఇక్కడ బై 2 ఉంది, 2/2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకేమొస్తుంది ax ప్లస్ b ప్లస్ 2ah ప్లస్ 5/2. సో sin ah/2, సో 2 sin ah/2 హోల్ స్క్వేర్ కింద రాయొచ్చా లేదా, 2 sin ah/2 ఈ 2 sin ah/2 అంటే వాల్యూ ఏం రాయొచ్చు 2 sin ah/2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ cos ax ప్లస్ b ప్లస్ 2ah ప్లస్ 5/2 అంటే థీటాలో చేంజ్ చేసుకోవాలంటే ఎలా రాయొచ్చు, థీటాలో ఇదంతా థీటా కాస్ థీటా అంటే కాస్ థీటా ఎలా రాయొచ్చు sin π/2 ప్లస్ 2. సో ఇక్కడ π/2 ఉంది వాల్యూ, మనం π/2 యాడ్ అవుతుంది అంటే దట్ ఈక్వల్ టు వాల్యూ ఏమవుతుంది 2 కామన్ తీస్తే 2 π/2 వస్తుంది వాల్యూ, 2 క్యాన్సిల్ అయిపోయినా
2h pi by 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది cos theta అంటే వాల్యూ sin pi by 2 plus theta ఇక్కడ 2 cos ax plus b plus 2ah plus pi by 2 ఉంది ఇంకో టర్మ్ యాడ్ అవుతుంది సైన్లో చేంజ్ చేస్తే అప్పుడు 2 pi by 2 pi by 2 అంటే ఏం రాయొచ్చు 2 pi by 2 అని రాయొచ్చు అంటే ఓవర్గా ఎలా రాయొచ్చు 2ని కామన్ తీస్తే ఇక్కడ 2 ఉంది మనకు ఇంకో టర్మ్లో 2 ఉంటుంది 2ని కామన్ తీస్తే 2 ఆఫ్ ah ప్లస్ pi by 2 అంటే 2 sin ah by 2 whole square sin ax plus b plus 2 into ah plus pi by 2 సో ఫస్ట్ వాల్యూ యూజ్ చేస్తే ఫస్ట్ ఫార్వర్డ్ వాల్యూ యూజ్ చేస్తే 2 sin ah by 2 whole power 1 sin ax plus b so into 1 ah plus pi by 2 ఫస్ట్ వాల్యూలో ఉంది పవర్ 1 అండ్ అలాగే ఇక్కడ 1 వస్తుంది ఇక్కడ సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ యూజ్ చేసేటప్పటికి sin 2 sin ah by 2 whole square ఓవరాల్గా హోల్ స్క్వేర్ sin ax plus b plus 2 into ah plus pi by 2 2 క్యాన్సిల్ చేయడం అలా ఏం లేదు సో డైరెక్ట్గా ఫార్ములా కింద యూజ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ టర్మ్లో 1 ఉంటుంది సెకండ్ క్యాల్కులేట్ చేస్తే 2 వస్తుంది థర్డ్ వాల్యూ క్యాల్కులేట్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది సపోజ్ డెల్ క్యూబ్ sin ax plus b అంటే వాల్యూ ఎలా వస్తుంది క్యాల్కులేట్ చేస్తే సో డెల్ క్యూబ్ ఆఫ్ sin అంటే ఫర్ ఫస్ట్ ఈక్వేషన్ యూజ్ చేసుకుంటే సో 2 sin ax plus b సారీ ah by 2 సో ఫస్ట్లో 1 ఉంది సెకండ్ టర్మ్లో 2 ఉంది థర్డ్ టర్మ్కి వచ్చేటప్పటికి థర్డ్ డిఫరెన్స్కి వచ్చేటప్పటికి 3 అవుతుంది sin ax plus b plus 3 into ఇక్కడ 1 సో సెకండ్ వాల్యూలో 2 నెక్స్ట్ వాల్యూలో 3 into ah plus pi by 2 suppose del power 4 sin ax plus b so that equal to 2 sin ah by 2 whole power 4 use చేస్తాం కాబట్టి fourth difference sin ax plus b plus 4 into ah plus pi by 2 so continuing this process so continuation చేస్తే nth difference ఎలా వస్తుంది nth forward difference so del power n continuation చేస్తే del power n sin ax plus b equal to so 2 sin ah by 2 whole power n nth difference లో యూస్ చేస్తున్నాం కాబట్టి n sin ax plus b ప్లస్ n ఇంటూ ఎంత టర్మ్ అన్నది ఎంత టర్మ్ ఉన్నాయి కాబట్టి ఎన్ని వాల్యూస్ వస్తాయి n వాల్యూస్ వస్తాయి అదే ఫోర్త్ టర్మ్ యూస్ చేస్తే 4 వాల్యూస్ థర్డ్ డిఫరెన్స్ యూస్ చేస్తే 3 వాల్యూస్ సెకండ్ డిఫరెన్స్ యూస్ చేస్తే 2 వాల్యూస్ ఫస్ట్ డిఫరెన్స్ యూస్ చేస్తే 1 వాల్యూ సో ఎంత డిఫరెన్స్ ఆఫ్ ah ప్లస్ pi by 2 అంటే ఎంత వాల్యూ వస్తుంది 2 sin ah by 2 whole power n sin ax plus b plus n into ah plus pi by 2 this is the nth forward difference so next continuation of next problem